ఇక తర్వాత ఆ పెస్టల్ గాడుండి, నేను నిన్ను కలవాలనుకున్నా. బ్లాక్ మాస్క్ పెట్టుకున్నోడా. ఇక వెంటనే సుహో కూడా అర్థం గాదు. ఎందుకు తను డిఫరెంట్‌గా మాట్లాడుతున్నాడు. తను చెప్పిన దాని ప్రకారం నువ్వేనా వేరే ప్రపంచం గాడ్ పంపించిన ఆ పెస్టోల్‌వి అంటే, చూస్తూ ఉంటే నీకు మా గురించి తెలుసనుకుంటా. నిన్ను కలవడం ఇక్కడ చాలా బాగుంది అని ఇద్దరు గూడా అటాక్‌కి రెడీ అవుతారు. వెంటనే వాళ్ళిద్దరిని అక్కడే ఆగండి. మీరిద్దరు నా పర్మిషన్ లేకుండా ఒక్కసారి కదిలినా సరే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా. లిమ్ టాంగ్‌వి అని అయితే చెప్తాడనమాట. లిమ్ మన్సుంగ్ ఎందుకు నువ్వు అలా ఉన్నావు? ఇంతకీ ఏమైంది నీకు? అని వాళ్ళిద్దరి వైపు యారో అయితే పెడతాడనమాట. ఇక తర్వాత అపోస్టల్ గాడుండి చూస్తూ ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకునేలాగా లేము. సో, ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో ఉన్న ఎత్తైన దాని దగ్గరికి వెళ్లి కలుద్దాం. బ్లాక్ మాస్క్, లిమ్ టాంగ్ ఉండి ఎక్కడికెళ్తున్నావు అని వాడినైతే అటాక్ జేస్తాడు. బట్ దాన్నైతే తప్పించుకుంటాడనమాట. ఇక లిమ్ టాంగ్ ఏమో ఆపకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. బట్ అన్ని యారోస్‌ని గూడా డాజ్ జేస్తూ ఉంటాడు సుహో గూడా. అండ్ దాంతో పాటు ఆయన ఫుల్ పవర్‌ని ఇంగా యూజ్ చేయలా. ఇక లిమ్ టాంగ్ వెంటనే ఫస్ట్ నేనెప్పుడు లీ మన్సూన్‌ని పట్టుకోవాలి. అదొక్కటే నా టాప్ ప్రియారిటీ అని పవర్‌నైతే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. సో, ఇది తన పవర్‌ని బెట్టి యారోని వదలడానికైతే చూస్తాడు. అయినా సరే నేను నిన్ను సేఫ్‌గా తిరిగి తీసుకొద్దాం అనుకునేది ఖచ్చితంగా నా తప్పే. లీ మన్సూంగ్ అని తన పవర్‌నైతే చూపిస్తూ ఉంటాడనమాట. వెంటనే వీడికి కూడా అర్థమవుతుంది. ఆ మ్యాజిక్ పవర్ ఖచ్చితంగా డేంజరస్ అని అనుకునే లోపే లిమ్ టాంగ్‌కైతే ఇక్కడి వైపు సో, ఇంకో షాడో గాబ్లిన్ అయితే కనిపిస్తదనమాట. సో, దానివల్ల డిస్ట్రాక్ట్ అయ్యి అక్కడికెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసేలోపు వీళ్ళైతే ఉండరనమాట. ఇక తర్వాత చైర్మన్‌కైతే ఫోన్ చేసి చెప్తాడు. లీ మన్సూంగ్ ఇలా ఎస్కేప్ అయ్యాడు. అండ్ దాంతో పాటు ఇక్కడ బ్లాక్ మాస్క్ పెట్టుకున్న ఇంకో హంటర్ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఫైట్ చేస్తుంటే అనేలోపే చెజెంగ్ నుండి వెంటనే ఆ హంటర్ క్లోజ్ కాంబాట్‌లో ఫైట్ చేసాడా అంటే, "ఆ! మీకెలా తెలుసు?" అంటే ఎయిర్‌పోర్ట్ డంజన్ దగ్గర కూడా నేనతన్ని జూసా. సో, తను కూడా అప్పుడు బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. అండ్ తన దగ్గరున్న బ్లాక్ మ్యాజిక్ బీస్ట్‌లతోని ఎయిర్‌పోర్ట్ మొత్తాన్ని గూడా తనే కాపాడాడు. ఏంటి బ్లాక్ మాస్కా? కొంపదీసి తను సంగ్ జిన్‌వోనా అని వూజించులు అనుకుంటాడు. లేదు. ఒకవేళ తను గాని వచ్చింటే ఈ పాటికి ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సాల్వ్ అయిపోయేవి. మరి అలాంటప్పుడు ఒకవేళ తను అండ్ సుహో అండ్ అలాగే ఆపెస్టైల్ ఇద్దరు గూడా ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గరైతే ఉంటారనమాట. అది ఒక మౌంటైన్ దగ్గర. అయినా సరే నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసావు అని అడిగితే, నీకేదైనా డేంజరస్ జరిగితే నువ్వు సింపుల్‌గా లీమన్ సింగ్ బాడీని వదిలేసి ఎళ్ళిపోయేవాడివి గదా! అని అంటే వాడుండి ఇలా అంటాడు. డీమన్స్ నుంచి నేను నీ గురించి విన్నా. వాళ్ళు డార్క్‌నెస్‌ని షాడో మొనార్క్ అన్నారు. అయినా సరే షాడో మొనార్క్‌కి నీకు ఏం సంబంధం? అంటే సుహో ఉండి చూస్తూ ఉంటే నీకు కూడా చానా క్వెషన్సే ఉన్నాయి. నేను వాటికి ఆన్సర్ చెప్పాలనుకోవట్లేదు. నేను ఫస్ట్ నిన్ను ముక్కలు ముక్కలు చేసి నీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి తీస్తా. ఇక తర్వాత బెరు ఉండి జాగ్రత్త యంగ్ మాస్టర్ అంటే, "నువ్వు దీని గురించి పట్టించుకోకు బెరు. నేను దీనికోసమే ప్రిపరేషన్స్ చేసుకొనొచ్చా. అరైజ్" అని అంటాడనమాట. సో, తను డంజన్స్‌లో కలెక్ట్ చేసిన పవర్‌ఫుల్ మాన్స్టర్స్‌నయితే దింపుతాడనమాట. ఇంకా తర్వాత అపోస్టైల్ గాడు అది చూసి, నాకిప్పుడు నమ్మకం కుదిరింది. ఈ సేమ్ యుద్ధంలో నేను డార్క్‌నెస్ నుంచి చూసిన సేమ్ అథారిటీయే ఇది. ఇక సుహో ఏమో నేను ఈ రోజు కోసమే వీటినన్నిటిని కూడా దాచిపెట్టుకుంది. ఇప్పుడు నేను నా ఫుల్ ఫోర్స్‌తో ఫైట్ చేస్తా అని దిగుతాడనమాట. ఇక తర్వాత సుహో వెంటనే ఫైట్‌కి దిగిన వెంటనే క్వెస్ట్ అయితే వస్తదనమాట. ఇటెరేమ్ అపోస్టైల్ పొసెస్ చేసిన లెమన్ సింగ్‌ని డిఫీట్ చెయ్యి అని. ఇక సుహో గూడా ఇప్పుడు నేను లెమన్ సింగ్‌ని డిఫీట్ చేయాలి. అంటే నేను ఒక మనిషిని చంపాలి అని అనుకుంటాడు. ఇక లెమన్ సింగ్‌ని కంట్రోల్ చేస్తున్న అపోస్టైల్ గాడుండి నాకు ఎమోషన్స్ అనేది ఏంటో నాకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఇదంతా కూడా చాలా అంటే చాలా స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. నా మెయిన్ బాడీలో ఒక ఫ్రాగ్మెంట్ దాంట్లో ఒక మెమరీ అనేది ఉంది. అదే డార్క్‌నెస్‌ని కలిసినప్పుడుది. అతన్ని కలిసినప్పుడు నాలో ఒక తెలియని క్యూరియాసిటీ మనకంటే ఒక స్ట్రాంగ్ అయిన పర్సన్ గురించి తెలుసుకోవాలనేది. అసలతను ఎంత స్ట్రాంగ్ అంటే వేరే డైమెన్షన్ నుంచి వచ్చి ఒక మొత్తం డైమెన్షన్ ఆర్మీని తనంతకు తానే ఆపాడు. నాకప్పుడు చాలా అంటే చాలా క్యూరియస్‌గా అనిపించింది. డార్క్‌నెస్ లోన్‌లీగా కనిపించాడు. తన ఆర్మీతో ఉంటూ గూడా. తన నుంచి నాకు నా ఆన్సర్ దొరుకుద్దేమో చూద్దాం అని వాడనుకునే లోపే వాడినైతే షాడోస్ అన్నీ గూడా అటాక్ చేయడానికొస్తాయి. వెంటనే షాడోస్‌ని అన్నిటిని గూడా నరికేస్తాడు. ఇక సూహో గూడా అటాక్ చేయడానికైతే వస్తాడనమాట. ఇక వాడికేమో అర్థం గాదు. ఏంటి నువ్వు నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి నీ సోల్జర్స్‌ని యూజ్ చేసి తర్వాత నువ్వు గూడా పర్సనల్‌గా వచ్చి ఫైట్ చేస్తున్నావా? ఇక వాళ్ళిద్దరు ఎంత ఫైట్ చేస్తున్నా సరే వీడికేమో గాయాలేంటివి అవుతుండవు. ఇక ఎనకాల నుంచి ఏజిల్ ఫైట్ చేయడానికొస్తే ఏజిల్‌నయితే పట్టుకుంటాడనమాట. సో, వెంటనే వాడిని సూహో అయితే అటాక్ జేస్తాడు. ఇక వాడుండి అయినా సరే ఎందుకు నువ్వు నీ బ్లాక్ సోల్జర్స్‌ని మెయిన్ ఫైట్‌లో యూజ్ చేయట్లేదు? ఏంటి బ్లాక్ సోల్జర్స్ అని నువ్వంత బాగా చూడాలనుకుంటే నేను నీకు చూపిస్తా అని వాని ఎనకాల నుంచి అయితే ఒక షాడో సోల్జర్ అయితే పట్టుకుంటుందనమాట. ఇక సుహో ఉండి వాడిని అటాక్ చేయడానికైతే వస్తాడు. వెంటనే వాడి చుట్టూ మొత్తం గూడా ఇసక మొత్తం గూడా చుట్టుకుంటుంది. దాంతో దెబ్బకి ఆ షాడో కూడా పోతుందనమాట. ఇక సుహోకైతే అర్థం కాదు ఎలా జరిగింది ఎలా అని.
ఇక వాడేమో ఇలా అంటాడు సుహోని అటాక్ చేసి, "నాకప్పుడు కలిగిన సెన్సేషన్ నాకిప్పుడు ఏం కలగట్లా" అని సుహోని, ఏజిల్‌ని, తన షాడో సోల్జర్స్ అన్నిటిని గూడా సింపుల్‌గా అటాక్ చేసేస్తాడు. ఎంత డిసప్పాయింటింగ్. డార్క్‌నెస్ దగ్గరున్న సోల్జర్స్ అందరూ గూడా వెటరన్ సోల్జర్సు. వాళ్ళందరికీ వాళ్ళ ఓన్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళంతా ఒక ట్రైన్డ్ ఆర్మీ లాంటిది. నీ పవర్ తనకి సిమిలర్‌గా ఉంది. కానీ నీది మొత్తం గూడా ఒక డిఫరెంట్ అబిలిటీ. నేనసలు నమ్మలేకపోతున్నా. నీ దగ్గర అలాంటి అథారిటీ ఉన్నా సరే నువ్వు ఈ ఫైట్‌ని గెలవలేవు. నువ్వు చాలా అంటే చాలా వీక్ అని. ఇక సుహో ఉండి లీ మాన్సూన్ గాడిలో వాడు పొసెస్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా స్ట్రాంగున్నాడు. ఇప్పుడు వాడు ఒక ఎస్ ర్యాంక్ అంత లెవెల్‌లో ఉంటాడు. ఇక వాడేమో సుహోతోని ఫైట్ చేస్తూ డార్క్‌నెస్ లోన్‌లీగా కనిపించడానికి రీజన్ ఏంటంటే, ఎందుకంటే తన ప్రపంచంలో తను తప్ప ఇంకెవ్వరు తనకి రైవల్‌గా లేరు. సో, అయినా సరే అందుకే అనుకుంటా. ఎవరైతే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారో వాళ్ళని ఎప్పటికి కూడా అర్థం చేసుకోలేం. ఇక సుహోకొచ్చేసి అర్థం కాదు. ఫాదర్ లోన్‌లీగా ఎందుకుంటాడో అనేలోపే సుహో యొక్క వాల్కర్ హార్న్ మొత్తం గూడా పలగొట్టేసి ఇక సుహో కడుపులో అయితే కత్తయితే దింపుతాడనమాట. ఇక వాడేమో ఇలా అంటాడు, "నీ దగ్గరున్న పవర్ గురించి నీకసలు ఏమీ తెలీదు. అందుకే నీ దగ్గరున్న డార్క్‌నెస్ అథారిటీని నేను తీసుకుంటా. నేను నిన్ను బిలీవర్‌గా మార్చి ఆ తర్వాత నీ దగ్గరున్న పవర్‌ని తీసుకోవడానికి మొత్తం అంతా గూడా చేస్తా. ఒకసారి నేనది చేసిన తర్వాత నేనప్పుడు అర్థం చేసుకోగలను. డార్క్‌నెస్ గూడా అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడో అని." ఇక సుహో ఉండి దాన్ని పట్టుకొని, "ఏంటి నా దగ్గరున్న పవర్ గురించి నాకే క్లూయే లేదా? లేమన్సన్ గూడా సేమ్ అలాంటిదే చెప్పాడు." అని లీ మన్సూన్ చెప్పిన మాటలన్నీ గూడా గుర్తుకొస్తాయన్నమాట. "నీకేం గావాలో నీకు అసలు తెలీదు. నువ్వు లక్కీ కాబట్టి నీకు ఆ పవర్ ఉంది. ఒకవేళ ఆ పవర్ లేకుంటే నువ్వు జస్ట్ నీ లైఫ్ మొత్తం ఒక ఎక్స్‌ట్రా గడ్డిలా బతికేవాడివి. నా స్టాట్సు, నా స్కిల్సు నేనింకా వాటికంటే ఇంకా స్ట్రాంగ్ కావాలంటే ఇంకేం చేయాలి?" ఇక ఆ తర్వాత బెరు ఉండి అడిగింటదనమాట. యంగ్ మోనార్క్ ఎందుకు మీరిప్పుడు ఒక షాడో ట్రాన్స్‌ఫార్మ్డ్ వెపన్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే, ఎందుకంటే వల్కన్ హార్న్‌కి ఎక్కువ అటాక్ పవర్ ఉంది. అయినా సరే ఇది చాలా అంటే చాలా టఫ్ నాకు ఆల్రెడీ. బాండ్ స్కిల్లు, అథారిటీ అంతా గూడా సైమల్టేనియస్‌గా చేయాలంటే అండ్ నాకంత కాన్ఫిడెన్స్ కూడా లేదు. నేను దాన్ని యూజ్ చేయగలనో లేదో. ఇక బెరు ఉండి మీరు జీనియస్ మీరు ఖచ్చితంగా అది చేయగలరు అంటాడు. ఇక సుహో ఉండి అదంతా గూడా అంత అవసరం లేదు. అయినా సరే నువ్వు చెప్పావు గదా! ఫాదర్ గూడా ఆ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ బ్యాటిల్స్‌లో యూజ్ చేయలేదని. ఖచ్చితంగా అది ఆయన యూజ్ చేయకపోవడానికి రీజన్ ఏదో ఒకటి ఉంటదిలే. అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు యూజ్ చేస్తా? అని బెరుకైతే చెప్తాడనమాట. అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు నేను నా లిమిట్సు, బౌండరీస్ అనేటివి స్టార్ట్ చేశా. ఆ! ఇది నేను అవేకెన్‌గా ఫెయిల్ అయిన తర్వాత నాకున్న హ్యాబిట్ డ్రాయింగ్ చేయడం. నేను అవేకెన్ అయిన తర్వాత ఒక్క సింగిల్ పిక్చర్ గూడా డ్రా చేయలేదు. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం అయినా సరే. ఇక లీమన్సన్ గాడనేదైతే గుర్తొస్తదనమాట. నీకు తెలీదు నీకు ఏం కావాలో, ఏం చేయాలో. నీకు అలాంటప్పుడు ఒక సిట్యుయేషన్ ఎదురవుద్ది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. అలా అని తను జెప్పాడు. సేమ్ అలాగే. నేను మా ఫాదర్‌ని కలవడం మొత్తం గూడా సిస్టమ్ చేతిలో పెట్టేసా. అండ్ మా మదర్‌ని కనిపెట్టాలంటే నేను స్ట్రాంగ్ అవ్వాలి. అయినా సరే ఇది నేను స్ట్రాంగ్ అవ్వాలనుకోవడానికి ఒకే ఒక రీజన్ ఎందుకంటే నాలో ఎటువంటి స్ట్రెంత్ గూడా నాకు దొరకలేదు. అయినా సరే ఎందుకు నేను ఇంతకాలంగా జస్ట్ నేను మా ఫాదర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నా. ఆయనకు జస్ట్ ఆయనలాంటి ఇంకో కాపీ అవసరం లేదు. నేను ఖచ్చితంగా వెతకాలి. కేవలం నేను మాత్రమే చేయగలిగింది. ఆ రైజ్ అని అంటాడనమాట. ఇక వీడేమో నువ్వు ఎన్ని క్రియేట్ చేసినా సరే అవన్నీ ఈజీ. అవన్నీ గూడా ఎందుకు పనికిరావు. ఇక షాడో సోల్జర్స్ ఒకటి దానితోనొకటి ఫ్యూజ్ అవుతుంటాయనమాట. అది డార్క్‌నెస్‌తో ఫైట్ చేసినప్పుడు ఎప్పుడు జరగలేదే అని వీడైతే అనుకుంటాడు. అవన్నీ గూడా ఫ్యూజ్ అయ్యి ఒక చిమేరా లాగైతే అయితాయి. వెంటనే గ్రే వచ్చేసి సుహో దగ్గరికైతే వస్తుందనమాట. ఇక తర్వాత సుహో చిన్నగున్నప్పుడేమో సుహో వచ్చేసి నేను మీలాగే డిటెక్టివ్ అయితా నాన్న అని చెప్తుంటాడనమాట. ఇది లేకపోతే అమ్మలాగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అథ్లెట్ అవుతా. నేను అలా అవుతే మీలాగా స్ట్రాంగ్ అవుతా అంటే వాళ్ళ అమ్ముండి సుహో మేము నిన్ను పెంచుతున్నప్పుడు మేము ఒక్కటే డిసైడ్ అయినాం. మేము నీ డ్రీమ్స్ నీకే వదిలేస్తున్నాం. నువ్వు ఏది కావాలనుకుంటే అదే చేయొచ్చు. అంటే సుహో ఉండి అయినా సరే నేను మీ ఇద్దరిలాగా కూల్‌గా కావాలనుకుంటున్నా అంటే, ఒకవేళ నీకదే కావాలంటే అదే చెయ్యి. కానీ దానికంటే ముందు ఒక్కసారి నువ్వు నీకు నిజంగా అదే కావాలా అనేది ఆలోచించు. నాకైనా సరే అప్పుడు అర్థం కాలేదు. ఎందుకు అమ్మ చెప్పింది నాకు గుర్తుకొచ్చిందో. నాకొక పాయింట్ తర్వాత నాన్న యొక్క షాడోస్ లాగా నా షాడోస్ కూడా కావాలనుకోని నేనొక పాయింట్ దగ్గర నన్ను నేను క్వెషన్స్ అడగడం ఆపేసా. నేనసలు ఏ దాంట్లో బాగా ఫైట్ చేస్తా, అసలు నాకు ఏది ఇష్టం అని అన్నీ గూడా మర్చిపోయా. ఇక సుహో ఉండి డ్రాయింగ్ చేసేటప్పుడు యాంట్ లాంటి దాన్ని చిమెరా అనే లాంటి దాన్ని ఒకదానికి డ్రా చేసింటాడనమాట. అండ్ నేను నాన్నకంటే నాకు ఈ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ స్కిల్ తొందరగా రావడానికి రీజన్ కూడా సిస్టమ్ నాకు కొత్త ట్రైట్స్ అయితే ఇస్తుంది. నేను దానికి ఎదురిక ఎళ్ళను. నా కాంబాట్ స్కిల్సు, ఈ షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ నేనిప్పటి నుంచి ఇదంతా గూడా నా షాడోస్‌ని ఓన్‌గా ఫ్రీగా
తీసుకురాగలను. అండ్ ఒక్కసారిగా షాడోస్‌నన్నిటిని గూడా సుహోలో అయితే కలిపేసుకుంటాడనమాట. ఇక వాడికేమో ఏం అర్థం కాదు. ఏంటి కొంపదీసి నేను వానిలో ఉన్న హిడెన్ పొటెన్షియల్‌ని బయటికి తీసానా అనే లోపే వానైతే అటాక్ జేస్తాడు. ఇక వాడేమో నాకు తెలుసు హంటర్ అబిలిటీస్ ఎక్కువ పెరగవు. ఒకవేళ ఇది సెకండ్ అవేకెనింగా అనుకుంటాడు. ఇక సుహో వెంటనే వచ్చేసి షాడో ట్రాన్స్‌ఫర్మేషన్ స్కిల్‌ని యూజ్ చేస్తాడు. నేను నా షాడోస్‌ని వెపన్‌లాగా మార్చగలనా? ఒకవేళ నేను ఒక షాడోకుండే ట్రైట్ అదే అనుకుంటే, షాడో ఎలాంటి ఫామ్‌లోకైనా చేంజ్ కాగలదు. దానివల్ల నేను దాన్ని డిఫరెంట్‌గా యూజ్ చేయగలను. అనేలోపు అపస్టోల్‌ని షాడోస్‌తోనే అటాక్ చేస్తూనే ఉంటాడు. అపస్టోల్ ఉండి నేను నీకు ఆల్రెడీ చెప్పా కదా! నువ్వు ఎన్ని సార్లు వీటితో అటాక్ చేసినా సరే నేను వాటిని ఈజీగా చంపేస్తా. అనేలోపు సుహో వచ్చేసి బాండ్ స్కిల్‌ని అయితే యూజ్ చేస్తాడనమాట. సో, యూజ్ చేసి వాని పైకి అటాక్ దిగుతాడు. ఇక వాడేమో ఈ మ్యాజిక్ పవర్ ఖచ్చితంగా డేంజరస్‌గానే ఉంది. అయినా సరే ఇలాంటి అటాక్ నుంచి నేను ఖచ్చితంగా నాకేం కాదు అని సుహోనైతే అటాక్ చేస్తాడు. సుహోకైతే దెబ్బలు తాకుతాయి. ఇక సుహో అయినా సరే షాడోస్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్కిల్ ఇలా గూడా యూజ్ చేయగలనా అని అనుకుంటాడు. ఎనకాల నుంచి చూస్తే సో, ఇంకో షాడో వచ్చేసి వాడిని ఒక్క గుద్దయితే గుద్దుతుందనమాట. ఇక దెబ్బకి వాడైతే గాల్లో ఎగిరిపోతాడు. ఎందుకంటే ఆ షాడోకి బాండ్ స్కిల్‌నయితే సుహో ఇచ్చింటాడనమాట. నేనసలు నమ్మలేకున్నాను. నువ్వు ఈ సోల్జర్‌కి నీ స్కిల్‌ని యూజ్ చేయడానికి ఇచ్చావని. అథారిటీని ఇలా గూడా యూజ్ చేయొచ్చా? డార్క్‌నెస్ ఇంతకుముందు ఎప్పుడూ యూజ్ చేయలేదు. నేను మాట్లాడలేకున్నా. కొంపదీసి నా జాబ్ బ్రేక్ అయిందా? నేనింకా మూవ్ కాగలను. ఇంతకీ ఏం జరుగుతుంది అనుకుంటే సో, ఇది వాడి బాడీ అయితే బ్రేక్ అయితుంటదనమాట. లీ మాన్సింగ్ బయటికొస్తుంటాడు డామినేషన్ నుంచి. లీ మాన్సింగ్ గాడేమో నేనసలు నమ్మలేకున్నా ఒక ఎస్ ర్యాంక్ హంటరు తనకంటే లో ర్యాంక్ హంటర్‌తోని ఇలా ఫైట్ చేస్తున్నాడని. ఇక వీడేమో లీ మాన్సింగ్ ఇప్పుడు నువ్వు ఆపకుంటే అంటే, ఆపకుంటే ఏంటి? చావు కంటే ఇంకేంటి దరిద్రంగా ఉంటది. నేను చావడానికి భయపడినా అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా సరే తక్కువ చూస్తే నాకసలు నచ్చదు. నన్ను ఎవరైతే కింది చూపు చూస్తారో అలాంటి వాళ్ళ బతుకుని నేను నాశనం చేయాలంటే ముందుంటా. నేను ఫస్ట్ ఇచ్చేస్తా. రా! వచ్చి వీడిని చంపేయి. ఇదే విలన్‌గా నా లాస్ట్ ఫోర్స్ అని వాడైతే దాన్నైతే బ్రేక్ చేస్తాడనమాట. ఇక సుహో వెంటనే వానికైతే కత్తి దింపుతాడు. ఇక ఆ తర్వాత లీ మాన్సూన్ చనిపోతూ లిమ్‌ట్యూంగ్ గాడినైతే గుర్తుకు చేసుకుంటాడు. అయినా సరే నేను ఇప్పుడు వాడిని ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నా అని. ఇక ఆ తర్వాత సుహో వైపు చూస్తే సుహో ఏమో జాలి కళ్ళతోనైతే చూస్తుంటాడు. ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావురా? అనుకుంటాడు. ఇక వెంటనే సుహో అయితే లెవలప్ అయితే అవుతాడనమాట. లీ మాన్సూన్ చనిపోతాడు. మీరు అనుకున్నది చేశారు అంటాడు. ఇక ఆ తర్వాత సుహో ఉండి ఇదంతా గూడా లీమన్ సింగే చేయించాడనుకుంటా. ఎందుకంటే లాస్ట్‌కి తనే నవ్వాడు. సో, ఇటేరియం అపోస్టల్ కాదు చనిపోయింది. నేను తనతో ఎక్కువ మాట్లాడలేదు గానీ, సో, తను తన కోరికలకి అలాగే ఉన్నాడు. ఇక బేరు గూడా చూస్తూ ఉంటే యంగ్ మోనార్క్ ఫస్ట్ టైమ్ గదా! ఒక మనిషిని చంపడం అనుకుంటాడు. ఇది నేను ప్లేయర్ అయిన తర్వాత నాకున్న ఒకే ఒక గోల్ మా అమ్మని కనిపెట్టాలి. ఇది మా నాన్నకి హెల్ప్ చేయగలగాలి. తిరిగి జూస్తే నేను నిజంగా ఏం చేయాలి అనేది నా ఓన్ పర్పస్ అనేది లేకుండా పోయింది. సో, అందుకే లీ మన్సింగ్ నన్ను ఏ క్యారెక్టర్ లేని అండ్ ఏ ఈగో లేనివాడన్నాడు. అప్పుడే నాకు సడెన్‌గా ఒకటి గుర్తొచ్చింది. నేను మా ఫాదర్‌తోని తిరిగి ఫైట్ చేసినప్పుడు ట్యుటోరియల్ లాస్ట్‌లో నాకప్పుడు చాలా అంటే చాలా కోపమొచ్చింది. నాకప్పుడు అంతా గూడా ఒక్కటే ఉండే. నేను ఆయన్ని బీట్ చేయాలి అని. నా లాస్ తర్వాత నేను చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యా. చూస్తూ ఉంటే మా నాన్న గూడా నేను అసలు ఎప్పుడు రీచ్ కానీ, అలాంటి ఇమ్మెన్స్ ప్రెషర్ ఉండేదేమో. నేను అలాంటిది ఎప్పుడు గూడా ఆలోచించలేదు. మంచిదే ఒక పెద్ద యాంబిషన్స్ ఉంటే. ఒకవేళ నేను గాని స్ట్రాంగ్ కావాలనుకుంటే, నేను అందరికంటే స్ట్రాంగెస్ట్ కావాలి. అపోస్టియల్ కంటే, మోనార్క్స్ కంటే, ఆఖరికి మా నాన్న కంటే ఎక్కువ స్ట్రాంగ్ కావాలి. ఇప్పటి నుంచి అదే నా ఇగో. నేను అలాగే కావాలి. అంటే ఏజీలో బేరో ఉండి యంగ్ మోనార్క్. ఇది మాకు అర్థమైంది అది ఇంపాసిబుల్ అని. అయినా సరే మేము మిమ్మల్ని చీర్ చేస్తాం. లార్డ్ జన్‌వు కంటే స్ట్రాంగ్ కావడం ఖచ్చితంగా డిఫికల్టే. మీరంతా కూడా నన్ను స్టార్టింగ్‌లోనే ఇలా చేసేస్తున్నారే అనుకుంటాడు సుహో. అయినా సరే అందరూ కూడా అదే మామూలుగా అనుకుంటారు. ఇంతకీ నా రివార్డ్స్ ఏంటి అని రివార్డ్స్‌నయితే చెక్ చేస్తూ ఉంటాడు. తను చెక్ చేస్తూ ఉంటే సో, తనని చూస్తూ ఈ అపోస్టల్ గాడేమో దూరంగా ఒక్కసారిగా సో, ఇలాగే అనుకుంటగా వాడు చేసింది ఇక వాడిని దూరంగా చూస్తూ బ్లాక్ మాస్క్ దగ్గర ఇంత పొటెన్షియల్ ఉందా? నువ్వు ఖచ్చితంగా మావోడివైతావు. అండ్ నీ ద్వారా అథారిటీ నుంచి ఒక పవర్ మాకొస్తది. ఆ తర్వాత నేను నా ఫ్రాగ్మెంట్స్ అన్నీ గూడా మర్జ్ చేసిన తర్వాత 2 సైడ్స్‌లో గూడా బ్యాలెన్స్ అవుద్ది. అయినా సరే ఈ ఎబిలిటీ నాకు ఎక్స్‌చేంజ్ లాంటిది. నాకొకటి కావాలనుకుంటే ఇంకో దాన్ని ఎక్స్‌చేంజ్ చేయాలి. నేను అలాంటప్పుడు నా దగ్గరున్న బిలీవర్స్ అందరినీ వాళ్ళ లైఫ్ ఫోర్స్‌ని మానా కింద మార్చుకుంటా అని వాళ్ళందరూ గూడా చనిపోతారనమాట. వాళ్ళ లైఫ్ కోర్స్ మొత్తం గూడా వీనికొస్తది మానా కింద. నాకు సరిగ్గా గుర్తుకుంటే ఇది ఈ ఫీలింగ్ అనుకుంటా. అని లెంప్‌టాంగ్యూ గాడు యూజ్ చేసినట్టు సేమ్ అలాగే ఇది ఆ స్టార్ దాన్ని పట్టుకొని సుహో వైపయితే పెడతాడనమాట.
ఇక సుహో బేరుతోని మాట్లాడుతుంటే ఒక్కసారిగా సుహో బాడీలోకి అదైతే దింపుతాడు. ఇక సుహో వెంటనే అసలు అటాక్ ఎక్కడి నుంచి జరిగిందంటే వాడు గాల్లోంచి సుహో బాడీలో ఆ స్టార్ డస్ట్ ఫ్రాగ్మెంట్ అయితే ఇడిసింటాడనమాట. ఈ ఈ ఇక సుహో బాడీలోంచి మొత్తం షాడోస్ అన్నీ గూడా వస్తాయి. నా హెడ్‌లోకి ఏదో ఎంటర్ అయింది. ఇక వెంటనే సిస్టమ్ దాన్ని హీల్ చేయడానికి ఎంత ట్రై చేసినా సరే, ఆ మొత్తం అన్నీ గూడా ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. మిస్టర్ బర్న్ వచ్చింది మీ బాడీలోకి అది ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది అని. ఇక వీడేమో చూస్తూ ఉంటే డార్క్‌నెస్ అథారిటీ ఇప్పుడు మా చేతుల్లోకొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అని వాడు చూసుకుంటే వానికైతే కన్వర్జేషన్ ఏమి గూడా అవుతుండదనమాట. ఇక సుహో వెంటనే ఉండి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. కానీ నా హెచ్‌పీ మొత్తం గూడా పోతుంది. ఇలా అయితే అసెప్ట్ అని వెంటనే షాడో డంజన్‌లోకి వాళ్ళనైతే పంపిస్తాడనమాట. వాళ్ళని పంపించిన తర్వాత వెంటనే ఒక బ్లాస్ట్ లాంటిదొస్తుంది. సుహోకేమో ఏంటి కనపడదు. మొత్తం చీకటిగానే ఉంది. నేను చనిపోయానా? చాలా అంటే చాలా నొప్పి తీస్తుంది. అయినా సరే ఇది నా స్టమక్‌లో అంత పెద్ద హోల్ పడిన తర్వాత నేను చనిపోయానని అనుకుంటా. ఒకవేళ అయితే నేనెక్కడున్నా అని చూస్తే సుహో అయితే ఇది సేమ్ ఇది మనోడు స్టార్టింగ్‌లో హై స్కూల్‌లో ఉన్నప్పుడు ఎంటర్ అయిన ట్యుటోరియల్‌లో అయితే ఉంటాడనమాట.